హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే నేను పన్నీర్ రైస్ మిర్చి కసాలన్ ప్రిపేర్ చేశాను. సో పన్నీర్ రైస్ కొబ్బరి పాలతో చేశాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి చేసుకొని తింటే కదా తెలిసేది. అంతే కదా ఫ్రెండ్స్. సో ఇది లంచ్లోకి ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో పన్నీర్ రైస్లో కోకోనట్ మిల్క్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా చాలా టేస్టీతో పాటు హెల్దీ కూడా. సో ఈ హెల్దీ రెసిపీ చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పన్నీర్ గీలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా చేయాల్సి ఉంది. వాటిని ఫస్ట్ పక్కన పెట్టేసేసాను. నెక్స్ట్ రైస్ ప్రిపరేషన్కి ప్యాన్లో ఆయిల్ వేసేసి చెక్క, మరాఠీ మొగ్గ, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, టమాటా ముక్కలు, సాల్ట్ వేసేసి కాస్త వేగాక, సో ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్, కోకోనట్ మిల్క్ యాడ్ చేసినప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదు. సో అది స్కిప్ అయిపోయింది. నేనేం చేశానంటే 1 కప్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత 1 కప్ వాటర్ కూడా యాడ్ చేశాను. అవి బాగా మరిగాక బాస్మతి రైస్ యాడ్ చేశాను. అంటే నానబెట్టిన బియ్యం యాడ్ చేసి కలిపేసి కాసేపు ఉడికిస్తున్నాను. నెక్స్ట్ ఈ పన్నీరు ఆయిల్ వేసి పన్నీరు వేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా జీడిపప్పు పేస్ట్ అయినా లేదంటే మామూలు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వేసేసి కాస్త ఫ్రై చేశాను. అలా పక్కన పెట్టేసాలన్నమాట. రైస్ అయినాక రైస్ పైన వేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, కర్రీ లీవ్స్ యాడ్ చేసేసాను. గిల్లి కజ్జాలు తెచ్చుకొనే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. గిల్లి కజ్జాలు తెచ్చుకొనే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. బుల్లికారున్న షోకిల అబ్బాయి, నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి. బుల్లికారున్న షోకిల అబ్బాయి, నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి. కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి, కల్లాలు వదిలితే కదం తొక్కుతాయి. కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి, కల్లాలు వదిలితే కదం తొక్కుతాయి. పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి, ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదపాయి. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి.